వరల్డ్లో చివరి నగరం కాశీ. కాశీ పుణ్యక్షేత్రం. మన పెద్దవాళ్ళు ఇప్పటికీ భయపడుతూనే ఉంటారు. కాశీ వెళ్ళాలంటే ఎవరైనా యువకులు కాశీ వెళ్ళాలి అని డిసైడ్ అయితే ఇంట్లో అందరూ నానా తంటాలు పడి మరి ఆ ప్రయాణాన్ని ఆపాలనే చూస్తారు. కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్టే అనే మాట కూడా ఉంది. అసలు కాశీ ప్రదేశంలో కొన్ని అద్భుతాల గురించి ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ. డూ సబ్స్క్రైబ్. మనం కాశీ గురించి మాట్లాడాలి అంటే ఒక ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలి. ఒకటి ఆదిశంకరాచార్యులు, ఇంకొక వారు స్వామి వివేకానంద. ఆదిశంకరాచార్యుడు కాశీలో ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నాడు? ఆదిశంకరాచార్యులు గారు ఒకసారి కాశీ వచ్చినప్పుడు ఒక చండాలుడు ఒక మార్గంలో వస్తూ నిలబడ్డాడు. శంకరాచార్యుల మార్గం వీడుము అని కోరగా ఆ వ్యక్తి ఇలా ప్రశ్నించాడు, శరీరం వేరు ఆత్మ వేరు అని మీరు నమ్ముతారా? మీరు అద్వైతం ప్రచారం చేస్తుంటే మరి అస్తిత్వంలో తేడా ఎక్కడ ఉంది అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నని విని శంకరాచార్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అదే సమయంలో ఆయన గ్రహించిన విషయం ఏమిటంటే ఆ చండాలుడే స్వయంగా పరమశివుడని. మనం ఆదిశంకరాచార్యుని సినిమాలో కూడా చూసే ఉంటాం. నాగార్జున అనే ఆ చండాలుడి వేషంలో వస్తాడు. శివుడి రిఫరెన్స్గా అక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఎంత దూరం పోయినా నేనున్న భూమి మీదనే నువ్వు ఉంటివి. నేను ఆకాశం కింద ఉన్నా, నువ్వు అదే ఆకాశం కింద ఉన్నావు. అంటుకోదంటావా? తప్పు కాదంటావా? తప్పేది కాదంటావా? దూరం పొమ్మంటున్నది అగ్గిలో బుగ్గి బూడిదయ్యే ఈ అతుకుల బొంతన, అగ్గిలా మండుతున్న ఈ బొంతలో ఉన్న ఆత్మన. ఈ సంఘటన తర్వాత ఆదిశంకరాచార్యులు మనిషా పంచకం అనే శ్లోకాన్ని రచించారు. ఇందులో అద్వైత సిద్ధాంతం సారాంశం చెప్పబడి ఉంది. కాశీ విశ్వనాథుని ఆలయంలో ఎప్పుడూ వెలిగే అఖండ దీపం. ఈ అఖండ దీపం ఎప్పటి నుండో వెలుగుతుంది అని నమ్మకం. ఇది శివుని శాశ్వత శక్తిని సూచిస్తుంది. ఎవరు దీన్ని ఆపలేరని, ఇది ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుందని నమ్మకం. స్కంద పురాణం ప్రకారం కాశీ ఈ భూమిపై లేదని, ఇది శివుని త్రిశూలం మీద ఉంది అని చెప్తారు. అందుకే కాశీ కాలానికి విధ్వంసాలకి అతీతంగా ఉన్న నగరమని అంటుంటారు. ప్రళయాలలో కూడా కాశీ నాశనం కాకపోవచ్చని నమ్మకం ఉంది. మీరు పొరపాటున బ్యాగ్స్ ఆర్ ఫోన్స్ తీసుకొస్తే ఇక్కడ లాకర్ రూమ్స్ ఉన్నా మీరేం వరి అవ్వద్దు. మళ్ళీ మన దర్శనం అయిపోయాక వచ్చి తీసుకోవచ్చు. ఏ స్మాల్ నోట్, వీడియో లాస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ వివరాలు చెప్పాను, అవి తప్పకుండా చూడండి. కాశీలో జరిగే కొన్ని మోసాలను బయట పెట్టాను, అవి ఎవరు చెప్పరు నాకు తెలిసి. సో డోంట్ మిస్ ఇట్. మీరు కూడా కాశీకి వచ్చినప్పుడు కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. నెంబర్ 3, మరణ సమయంలో శివుడు తారక మంత్రం చెవిలో పలుకుతాడట. కాశీలో మరణించినప్పుడు శివుడే వ్యక్తి చెవిలో వచ్చి తారక మంత్రాన్ని అంటే ఓం నమః శివాయ అని పలుకుతాడంట. దీనివల్ల ఆత్మకి మోక్షం లభిస్తుందని విశ్వాసం. అందుకే కాశీ మహాశ్మశాన అని పిలుస్తుంటారు. నెంబర్ 4, పాతాళ లోకానికి దారి చూపే రహస్య భోగము. కాశీ విశ్వనాథుడిని ఆలయంలో పాతాళ లోకానికి వెళ్ళే దారి ఉందని, రహస్య టన్నల్ ఉందని చెప్తారు. దీనిని పండితులు మంత్రాలతో మూసివేశారు, ఎందుకంటే చాలా మంది ఈ టన్నల్లోకి వెళ్ళి తిరిగి రాలేదట. నెంబర్ 5, కాశీలో గంగానది సహజ వైపును తిప్పి ప్రవహిస్తుంది. సాధారణంగా గంగానది ఉత్తరం నుండి దక్షిణం వైపు ప్రవహిస్తుంది, కానీ కాశీలో అది దక్షిణం నుండి ఉత్తరం వైపుగా ప్రవహిస్తుంది. ఇది ఎంతో శుభప్రదంగా భావించబడుతుంది. ఇప్పటికీ దీనికి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఏమీ లేవు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం కదా. నెంబర్ 6, హరిశ్చంద్ర ఘాట్లో రాజు హరిశ్చంద్ర ఆత్మ ఇంకా తిరుగుతుందా? హరిశ్చంద్ర ఘాట్ కాశీలోని ప్రాచీన మరియు ప్రసిద్ధ అంత్యక్రియల స్థలం. కొంతమంది చెబుతారు రాజు హరిశ్చంద్ర ఆత్మ ఇంకా అక్కడే తిరుగుతుంది అని. నెంబర్ 7, ఒక పురాణ కథ ప్రకారం శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను తొలగించాడు. అది కాశీలోనే కనిపించకుండా తిరుగుతూ ఉంటుంది అని నమ్మకం. కొందరు తేలికగా శబ్దాలు లేదా కదలికలు గుర్తిస్తారని చెబుతారు. ఇది బ్రహ్మతల ఆత్మగా భావిస్తుంటారు. నెంబర్ 8, కాశీలో పాతకాలపు రహస్య ఆలయాలు చాలా ఉన్నాయి. శివాలయాలు సమాధి పడ్డాయి, దాచబడ్డాయి లేదా ధ్వంసమయ్యాయి, కానీ వాటి శక్తి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో అనుభవించబడుతుంది. కొందరి ఇళ్ల కింద లేదా వీధి వీధిన శివలింగాలు కనిపిస్తూనే ఉంటాయి. మనకి కాశీలో ఎక్కడ చూసినా ప్రతి అడుగున శివలింగం కనిపిస్తూనే ఉంటుంది, ఎందుకంటే వాటి శక్తి ఇంకా సజీవంగానే ఉంది కాబట్టి. నెంబర్ 9, కాశీ పాలకుడు కాలభైరవుడు. కాశీలో ఎవరు నివసించాలి అని అనుకున్నా ముందుగా కాలభైరవుడి అనుమతి తీసుకోవాలి. కాశీలో స్థిరపడే ముందు చాలామంది కాలభైరవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు, ఎందుకంటే ఆయనే కాశీకి యజమాని కాబట్టి. నెంబర్ 10, కాశీ విశ్వనాథ ఆలయంలో అంతర్భాగంలో శివలింగం. కాశీ విశ్వనాథ ఆలయం లోపల ఒక ప్రాచీన శివలింగం భూమికి లోతుగా ఉందని చెబుతారు. ఇది శివుడే స్వయంగా ఏర్పాటు చేసినదని పూర్వ కథలలో చెబుతారు. నెంబర్ 2, స్వామి వివేకానంద.
స్వామి వివేకానందుడు కాశీ విశ్వనాథుడిని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆలయంలోకి ప్రవేశించగానే ఒక శక్తివంతమైన అనుభవాన్ని పొందాడు. ఆయన చెవిలో ఒక అంతరాత్మ శబ్దం వినిపించింది. ఏం పిల్లగాడా, నువ్వు ఇప్పుడు ఎందుకు తల వంచుకున్నావు? నువ్వు ప్రపంచానికి బోధించిన సందేశం చాలా ఉన్నది అని చెప్పారంట. ఈ అనుభూతి తర్వాత వివేకానందుడి జీవిత దిశ పూర్తిగా మారిపోయింది. ఆయన తన మిషన్ మరింత గట్టిగా కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ఒకప్పుడు కాశీలో స్పర్శ దర్శనాలు చాలా సులభంగా దొరికేవి ప్రజలందరికీ. కానీ కాలం మారుతూ ఉండగా ఇప్పుడు స్పర్శ దర్శనాలకి టికెట్లు పెట్టారు, టోకెన్లు పెట్టారు. ఈవెన్ నా కళ్ళ ముందు చాలామంది స్పర్శ దర్శనం చేసుకున్న వాళ్ళు 500 రూపాయలు వెచ్చించారు. శివుడిని ముట్టుకోవాలంటే 500 రూపాయలు వెచ్చించాలనే ప్రశ్న నాకుంది. కానీ శివుడు మనల్ని తాకాలంటే ఎన్ని కోట్లు ఇస్తే మాత్రం శివుడు మనల్ని తాగుతాడు? మన భక్తికి కావాల్సింది నిష్కల్మషమైన మనసే కదా. చూడండి ఎంతమంది లైన్లో ఉన్నారు, పూలు పాలు అవన్నీ పట్టుకొని వచ్చుకొని. వీళ్ళందరూ అక్కడ నాకు తెలిసి వేస్ట్ అయిపోతే అక్కడికి వెళ్ళాక కూడా నీకు మెయిన్ శివలింగం దగ్గర నీకు పోయినవారు. అక్కడ పక్కనే ఇల్లు సెటప్ చేసినవి ఉన్నాయి, చిన్న చిన్నవి బయట ఇలా చిన్న చిన్నవి పెట్టేశారు. అక్కడ తోసేస్తున్నారా వీళ్ళు తెచ్చినందుకు వేస్ట్ చేయడం అన్నట్టు. శివుడే కదా, ఏ శివలింగం అయితే ఏంటన్న థాట్తో పక్కన నీకు శివలింగం ఉంటే అక్కడ వేస్తున్నారు. వాడు ఏం అసలు నీకు చూసే టైం కూడా ఇవ్వట్లేదు. మా తమ్ముడు కూడా వచ్చాడు జర్నీలో, వాడు చూడలేదు. ఏంట్రా చూసేవాడు, నాకు కనిపించలేదు అంటున్నాడు. ఎందుకంటే లాగేశారంటున్నాడు. వాడు ఏం అసలు నువ్వు ఇంత కష్టపడి లైన్లో నిల్చొని నువ్వు వచ్చిందే చూడడానికి, నువ్వు అసలు అది మిస్ చేసుకుంటే ఇంకేంటి. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అసలు మేము చెప్తున్నాం, సికింద్రాబాద్ నుంచి వచ్చాం, మాది భద్రాచలం, అక్కడి నుంచి వచ్చాం. ఏమైంది? ఏమీ కాలే, ఒక నిమిషం ఉన్నామోలేమో. ఇంత స్కాములు జరుగుతూ ఉంటే అమ్మ ఎడబెట్టుకోము తాగే. శివుడు గురించి నేను చాలా చెప్తున్నా కదా, ఇప్పుడు చెప్తున్నా కదా, శివుడు శివతత్వం ఓకే, బట్ దాన్ని క్యాష్ చేసుకొని ఇంత నీచానికి దిగజారిపోయిన బతికేలా ఉండో నాకైతే అర్థం కావట్లే. పోలీసుడు ఉన్నాడు, వాడు పాన్ పరాగ్ వేసుకుంటున్నాడు. నార్త్లో ఓకే కామన్ పాన్ పరాగ్లు అవన్నీ. నీ చెకింగ్ దగ్గర మీరు ఎప్పుడన్నా గమనించండి, వచ్చిన వాళ్ళు ఉంటే అడగండి. నువ్వు చెకింగ్ బోర్డు దగ్గర నీకు పాన్ పరాకులు, బీడీ కట్లు, సిగరెట్లు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి అక్కడ డస్ట్బిన్లో. అసలు అవన్నీ ఎందుకున్నాయి? ఇప్పుడు పీపుల్ వస్తున్నారు, వాళ్ళ దగ్గర చెకింగ్ చేసినప్పుడు తీసేస్తున్నాం అనుకుందాం. నేను వాష్రూమ్కి వచ్చినప్పుడు పర్సనల్గా ఒక సిఆర్పిఎఫ్ క్యాండిడేట్ సంథింగ్ ఎవరో పోలీస్ అతను పాన్ పరాగ్ వేసుకున్నాను నోట్లో. చాలా మంది నోట్లో కూడా చూసా, దౌడకు పెట్టేసుకొని ఇట్లా కింద, అంటే తెలిసిపోతే నీకు నోట్లో ఉంటే అలా ఉన్నారు. నువ్వు గుడిలో ఉండి ఇవేం పనులు బాబు, మంచి ధర్మకర్తలు అలా పెట్టచ్చు, లేదంటే కొంచెం చాలా మంది ఉన్నారు మంచి వాళ్ళని పెట్టచ్చు కదా. ఒక్కడికి బొట్టు లేదు మొకాన, ఒక్కడికి బొట్టు లేదు, ఇది హైలైట్. వచ్చారు డ్యూటీ పరంగా వచ్చారు, బొట్టు పెట్టుకోకూడదేమో ఓకే, నువ్వు ఏ క్యాస్ట్ అయినా పర్లేదు ఓకే, నువ్వు క్యాస్ట్ పరంగా అయితే మతం పరంగా చూసుకుంటే అసలు గుళ్ళోకి రాకూడదు కదా. సరే వచ్చావు, నీ ధర్మాన్ని నీ డ్యూటీని నువ్వు సక్రమంగా చేసుకోవాలి కదా. ఏది ఒక్కడికి బొట్టు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెంపుల్ అంటే హిందూ ధర్మం, సనాతన ధర్మం ఏమీ లేదు. ఒక్కడికి బొట్టు లేదు, ఒక్కడికి రెస్పాన్సిబిలిటీ లేదు. మెయిన్గా ఎవరిని అడిగినా కూడా క్వశ్చన్స్కి ఆన్సర్ ఎవ్వడు ఇవ్వట్లేదు. కొంతమందిని అయితే డబ్బులు తీసుకొని అటు పంపిస్తున్నారు. ఫోన్లు లేవన్నారు, ఇప్పుడు నేను ఎక్కడ రికార్డ్ చేస్తున్నా, ఫోన్ అంటే రికార్డ్ చేస్తున్నా. చూసారుగా అక్కడ నా వెనకాల జనాలు ఉన్నారు, మళ్ళీ నీకు జనాలు కనబడుతున్నారా, లోపల నీకు గుడుగుడు కనబడిస్తుంది. ఇక్కడ నుంచి జూమ్ చేస్తే గట్టి కెమెరా పెట్టి, అది నార్మల్ కెమెరా కాబట్టి ఓకే, గట్టి కెమెరా అంటే జూమ్ చేస్తే నీకు లోపల గోపురం కనిపించింది గుడిది కాశీలో. సో ఇలా ఉంది పరిస్థితి. అదేంటి బ్రో నువ్వు ట్రావెలింగ్ వీడియో చేసావు కదా అంటే, నేను చేసా, నేను ముందు ఫోన్ కిందనే పెట్టొచ్చా. అలా ఉంది, తీసుకోకూడదు అలాగా దేవుడిని వీడియోలు. బయట నుంచి మన అవుట్లుక్ సరిపోతే మనం ఎక్స్ప్లెయిన్ చేసే స్టోరీస్ అనుకున్నాను. లోపలికి వస్తే ఒక్కొక్కరు డిఎస్ఎల్ఆర్ కెమెరాలు, పెద్ద పెద్ద కెమెరాలు పట్టుకొచ్చారు. మళ్ళీ ఫోన్లు ఒక్కొక్కరికి ఐఫోన్లు ఉన్నాయి. మరి ఇలా ఉన్నారు ఒక్కొక్కడు, ఇంత దరిద్రంగా ఉంది. మరి చెకింగ్ చేశాడు, నేను చెకింగ్ చేశాడు ఆడికే తెలియాలి. సో వరస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే. నేను అందుకే మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు నేను బయట చెప్పాను, నువ్వు ఈ సొల్లు అంతా నువ్వు వెళ్ళావా అని అడుగుతారు. అదే నేను ఇక్కడుండే మాట్లాడాను అనుకో, నీకు వెనకాల గోపురం కనిపిస్తుంది, గుడి కనిపిస్తుంది, జనాలు కనిపిస్తూ ఉంటారు. నేను చెప్పేది అవ్వదు, మీకే తెలిసిపోద్ది. ప్రతి ఒక్కరి చేతిలో నీకు పాల ప్యాకెట్లు, లేదంటే 50 రూపాయలు 100 రూపీస్ కాస్ట్ అది ఒక్కొక్కటి బుట్ట. వాళ్ళు అక్కడ దేవుడి దగ్గర వేయట్లేదు, పక్కన డూప్లికేట్ వీళ్ళు సెటప్ పెట్టినవి ఉన్నాయి చూడండి, అక్కడ వేసేవారు ఇవన్నీ. బయట చిన్న 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 శివలింగాల దగ్గర అవి పాలు కానీ, లేకపోతే నీళ్ళు కానీ, గంగాజలం కానీ పోసేస్తున్నారు. లోపల ఎవరిని చూడనీయట్లేదు. ఇది మ్యాటర్. ఎంత కష్టపడి ఒక్కొక్కటి ఎక్కడి నుంచో వచ్చారు. విశాఖపట్నం నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడారు నాతో, మళ్ళీ వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడారు. తెలుగు వాళ్ళు ఉన్నారు చాలామంది. ఏంటి నాకేం కనిపించలేదు అంటున్నారు. ఏం చెప్పను ఇక, అలా ఉంది ఇక్కడ. సో కొంచెం దీన్ని కరెక్ట్ వేలో పెడితే బాగుంటుంది. అంతకు మించి ఏం లేదు. దీన్ని ఏదో చేసేద్దామని కాదు కానీ
కరెక్ట్ వేలో నిర్మాణం. అయోధ్యకి వెళ్ళాం, అయోధ్యలో ఎక్సలెంట్ ఉంది. చెప్తున్నాగా దర్శనం 2 నిమిషాలు ఉంది, 2 నిమిషాలు 1 నిమిషం ఉన్నాయేమో. బట్ క్లియర్గా విగ్రహాన్ని చూసా వాళ్ళు కొద్దిసేపు ఆపారు, మళ్ళీ ఒక మూవ్ అన్నారు, జనాలు ఉన్నారు కాబట్టి. సో ఆ సెటప్ ఇక్కడ ఎందుకు లేదు? ఏమైపోతుంది, కుంభమేళ కదా, జనాలు ఎక్కువ వస్తారు, డబ్బులు బాగా రావు, వేసేయచ్చు అన్న థాట్ తప్ప ఏమీ లేదు ఇక్కడ. సో మీరు వెళ్ళి ఉంటే మాత్రం మీ ఎక్స్పీరియన్స్ కామెంట్లో చెప్పండి. మీకు కూడా ఇలాగే అయితే మాత్రం మనం వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. నాకైతే వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది. సో అది మ్యాటర్. వచ్చే వీడియోస్లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మేము ముందుంటాను. దండపాని, కాశీలో శివుడి భయంకరమైన రూపం, అండ్ కాశీలో రహస్యంగా ప్రవహించే సంవర్తక కుప్పం, గంగా నదిలోనే మునిగిపోయిన ఒక పురాతన ఆలయం గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలే ఉన్నాయి, తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్. మణికర్ణిక ఘాట్ దగ్గర ఉన్న వెనకాల చూడండి, మొత్తం కట్టెలు కనిపిస్తూ ఉంటాయి. మీకు ఒక విషయం చెప్తే, ఇది ఒకటి క్లోజ్ చేస్తా. ఎలా ఉంటుందంటే, నీకు నీ శవం కాలడానికి నీకు ఎన్ని కట్టెలు కావాలో, లైక్ ఎన్ని కట్ట పుల్లలు కావాలో, ఎన్ని కిలోల కట్టెలు కావాలో శివుడు రాసి పెట్టి ఉన్నాడు. నువ్వు బూడిదవ్వాలంటే నీ కిలోలకి ఇక్కడ ఉంది. సో పిచ్చి పిచ్చి వ్యామోళ్ళకి పోయి జీవితాలు ఖరాబ్ చేసుకోకుండా కొంచెం బాగున్నాం అందరం. సర్వం శివం జగత్. మీరు కూడా మనసులో ఒక్కసారి ఓం నమ శివాయ అనుకోండి. ఓం నమ శివాయ. నా వెనకాల కనిపించేది నంది, నందికి ఎదురు ఎవరు ఉంటారు? శివుడు. నా వెనకాల శివుడు ఉన్నాడు, ఒక్కసారి చూడండి. మనసులో ఓం నమ శివాయ అనుకోండి. ఓం నమ శివాయ.